మరోసారి అధికారమే పరమావధిగా వైసీపీ అధినేత స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం, అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పార్టీలో ఉన్న గ్రూపులు, అసంతృప్తులు అన్నీ ఒక్కొక్కటి రోడ్డున పడుతున్నాయి. ఓవరాల్గా అధికార వైసీపీలో అంతర్యుద్ధం బజార్న పడుతుండడం గమనార్హం. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని, మాగుంట పవర్ వార్ నడుస్తోంది. అద్దంకిలో ఇన్ఛార్జ్ మార్పుతో క్యాడర్ అడ్డం తిరుగుతోంది. తూర్పుగోదావరిలో కూడా తిరుగుబాటు బావుటాలు ఎగురవేస్తున్నాయి. ఇక నెల్లూరులో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిందే అంటున్నారట ఎంపీ అభ్యర్థి. ఆలూరులో మంత్రి అనుచరుల వీరంగం మొదలైపోయిందంటున్నారు. మొత్తానికి ఈ చేంజ్ ఓవర్ పాలిటిక్స్ వైసీపీకి పెద్ద తలనొప్పిగానే మారుతున్నట్టు కనిపిస్తున్నాయంటున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం, అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో వైసీపీలో ఉన్న గ్రూపులు, అసంతృప్తులన్నీ ఒక్కొక్కటి రోడ్డున పడుతున్నాయి. కొత్త సమన్వయకర్తల నియామకం పార్టీలో పెద్ద సమరానికి దారితీస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సీటు కోల్పోయిన నేతల నుంచి తిరుగుబాటు మొదలైంది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిందే అని నెల్లూరు ఎంపీ అభ్యర్థి అంటుండగా, ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్సభ, అసెంబ్లీ సీటు విషయంలో సిట్టింగులకు టిక్కెట్ వస్తుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది. ఒకవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటూనే, మరోవైపు నా సీటు నాదేనంటూ పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను సర్దుబాటు చేయడమెలా అని అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. అందుకే మార్పులు చేర్పుల ప్రక్రియకు తాత్కాలికంగా విరామం ఇచ్చిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ కోటలు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీని వీడారు. మేకపాటి, ఆనం, కోటమరెడ్డిలు పార్టీని వదిలిపోయారు. ఇక ఉన్నవారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైసీపీ నేతలే బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయకర్తల్లో ఒకరు చివరి వరకు ఉంటారా, మధ్యలోనే జలక్కిస్తారా అని చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం. నెల్లూరులో ఎంపీని కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో అధికార పక్షానికి ఎంపీ అభ్యర్థి కరువయ్యారు. ఇంతకాలం పార్టీకి ఆర్థికంగా అండదండలందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీకైతే ఒప్పించారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడాయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 చోట్ల ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలను మార్చాలని పట్టుబడుతున్నారట. వారినే పోటీ చేయిస్తే తాను పోటీ చేయడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన అధినాయకత్వానికి పంపారని అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 7 స్థానాల్లో మార్పులు చేర్పులకు సీఎం నిర్ణయించారు. సిట్టింగులకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు రగిలిపోతున్నారట. మర్యాదలకు మారుపేరైన గోదావరి జిల్లాలో పంతాలు పట్టింపులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో తూర్పులోని ఆ 7 స్థానాల్లో వైసీపీ భౌతవ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ను ఈసారి మరో చోటికి మార్చాలని నిర్ణయించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వైకాపా సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు తాజాగా సమావేశమయ్యారు. పెడన నుంచి జోగిని మారిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారట. ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది.
మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావటం లేదు. ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్ అక్కడ గత కొంతకాలం తెర వెనుక రాజకీయం చేస్తూ వస్తున్నారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. పార్టీ అధిష్టానం, సీఎంఓ జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి. అప్పటికి సద్దుమణిగిన మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదంటున్నారు. ఇప్పుడు సమన్వయకర్తల మార్పుల నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులోకి రావటం లేదట. గోదావరి జిల్లా జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహను సమన్వయకర్తగా నియమిస్తున్నారట. ఇప్పటికే వారిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పుడు టిక్కెట్ మారడంతో చంటిబాబు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడటం లేదు. తన కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుంది, లేకపోతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారట చంటిబాబు. ఇదే పరిస్థితి పి. గన్నవరం, గుమ్మనూరు, గురజాల, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, పొన్నూరు, గిద్దలూరు, అద్దంకి, కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తోంది. అలాగే రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణకు మార్చారు. రామచంద్రాపురం టిక్కెట్ తనకు దక్కకపోవడానికి అక్కడున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కారణమని ఆగ్రహంతో ఉన్న మంత్రి వేణు భవిష్యత్ కార్యాచరణపై తన కార్యకర్తలతో మంతనాల్లో మునిగి తేలుతున్నారట. మొత్తానికి జగన్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి పెద్ద గండంగా మారే పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.